హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గేమ్ క్రెడిట్ పర్సనల్ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఈ లోన్ యాప్ అనేది జెన్యూన్ కాదా, ఇందులో లోన్ అప్లై చేసుకుని మనకు లోన్ వస్తుందా లేదా, అసలు ఇది 7 days లోన్ యాప్ కాదా, ఆర్బీఐ అప్రూవ్ అయిందా లేదా, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలుసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కానీ లోన్ యాప్స్ గురించి యాడ్స్ చూసినట్లయితే గేమ్ క్రెడిట్ అనేసి చాలా యాడ్స్ అయితే వీళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు యాప్ అనేది మనకు జెన్యూన్ కాదా, అసలు మీరు ఇందులో లోన్ అప్లై చేసుకుంటే మీ డేటా సేఫ్ గా ఉంటుందా లేదా ఒకసారి అయితే మనం చెక్ చేద్దాము. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం గేమ్ క్రెడిట్ అనే ప్లే స్టోర్ లో ఓపెన్ చేస్తే మనకి యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గేమ్ క్రెడిట్ అసిస్టెంట్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే వీళ్ళు అప్లోడ్ చేసింది కూడా ఎవరో CryptoX.in అనేసి ఎవరో ఒక కంపెనీ వాళ్ళైతే ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో మీరు రేటింగ్ చూసినట్లయితే 4.4 రేటింగ్ అయితే ఉంది. ఈ యాప్ అనేది 50,000 మందికి పైగా అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి మన యాప్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఇన్ఫర్మేషన్, ఐడి కార్డు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. ఈ యాప్ ద్వారా మనం క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత మనకు స్మార్ట్ ఈఎంఐ క్యాలిక్యులేషన్, అంటే మనం ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఎంత ఉంటుంది, టెన్యూర్స్ అన్నట్టు ఎలా పెట్టుకోవచ్చు, ఒక క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగినట్టు చూపిస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించి మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం ఇప్పుడు యాప్ డీటెయిల్స్ లేక వచ్చినట్లయితే ఇక్కడ మీకు అబౌట్ దిస్ యాప్ అని కనిపిస్తుంది. అబౌట్ దిస్ యాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏదైనా సరే లోన్ యాప్కి అప్లై చేసుకునేటప్పుడు ఇది ఆర్బీఐ అప్రూవ్ అయిందా లేదా, అసలు వీళ్ళు జెన్యూన్గా ప్రొవైడ్ చేస్తున్నారు లేదా రేటింగ్ చూసిన తర్వాత మీరు లోన్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి అబౌట్ దిస్ యాప్ లెక్క వచ్చినట్లయితే ఇది ఫస్ట్ మనకు ఆర్బీఐ అప్రూవ్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ ఎక్కడక్కడ వీళ్ళు ఆర్బీఐ అప్రూవ్ అయినట్టయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక ఫేక్ లోన్ యాప్ అనేసి మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి మనకు క్రెడిట్ అసిస్టెంట్ అనేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారో లేదా కూడా మనకు తెలియదు. ఇక్కడ మనకు డేటా అనేది ఇక్కడ ఏమీ కూడా వీళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి ఇది ఆర్బీఐ అప్రూవ్ కాలేదు. కాబట్టి ఇందులో మీరు ఒకసారి లోన్ అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనము మనలాగా ఎవరైతే రేటింగ్ ఇచ్చింటారో, అంటే మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఆ ఫీడ్బ్యాక్ కామెంట్స్ అయితే ఒకసారి చదువుదాము. ఒక కామెంట్స్ అనేటివి సిఆర్, ఆ కామెంట్స్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే మనకు కామెంట్ యాప్స్కి సంబంధించి కామెంట్ చేసింటారో కామెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ దీనికి సంబంధించి కామెంట్ చూడండి. ఇక్కడ మనకు 1 star రేటింగ్ ఇచ్చారు. మన లాంటి వాళ్ళు చాలా మంది లోన్ తీసుకొని ఇక్కడ మనకు 1 star రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు చూసినట్లయితే 1 star రేటింగ్ అయితే ఇచ్చారు. ఫ్రాడ్ యాప్ అనేసి మెన్షన్ చేశారు, వరస్ట్ యాప్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఇక్కడ మనకు వచ్చింది తక్కువ కామెంట్స్ ఇచ్చాయి. ఆ తక్కువ కామెంట్ లో కూడా చాలా మంది మనకి ఇక్కడ ఫ్రాడ్ యాప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది మీకు 5 star రేటింగ్ అయితే ఇచ్చారు. కానీ 5 star రేటింగ్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే కొంతమంది ఇక్కడ డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ కామెంట్స్ అనేవి వీళ్ళు రాపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి వరస్ట్ యాప్ అనేసి ఇక్కడ వీళ్ళు క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇతను జస్ట్ ఊరికి యాప్ డౌన్లోడ్ చేసుకునేసి బై మిస్టేక్ ఇక్కడ ఇతను 4,500 లోన్కి అప్లై చేస్తే 2,700 రూపీస్ లోన్ ఇచ్చారు. విత్ ఇన్ 7 days, అంటే మనకు 7 days లోనే మనకు అమౌంట్ అనేది పే చేయాలనేసి అయితే మెన్షన్ చేసినట్లయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు. కొంతమంది అయితే ఈ 7 days లోన్ యాప్ లో మీరు జస్ట్ డేటా అనేది మీ డేటా, అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇట్లా కేవైసీ అన్ని జస్ట్ వెరిఫై చేస్తే వీళ్ళు ఆటోమేటిక్గా మీరు లోన్కి అప్లై చేయకముందు ఆటోమేటిక్గా వీళ్ళు లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసేసి 7 days లో పే చేయండి అనేసి అయితే చాలా మంది చెప్తున్నారు. ఇది ఒక 7 days లోన్ యాప్ అనేసి మనము ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా 2,500 లోన్కి అప్లై చేస్తే ఇక దీనికి సంబంధించి 1,500 వచ్చిందంట. తర్వాత మనకి విత్ ఇన్ 7 days లో ఇంట్రెస్ట్ అనేది 1,000 రూపీస్ అంట. 2,500, 1,500 అంటే మనకు ఆల్మోస్ట్ 1,000 రూపీస్ పైన అయితే వీళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇతను వితౌట్ మై పర్మిషన్ సెండ్ మనీ టు ది మై బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ పే ది ఇమీడియట్గా, అంటే ఈ పర్మిషన్ లేకుండానే అమౌంట్ అనేది వీళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేసేసారు. మళ్ళీ అమౌంట్ అనేది పే చేయండి అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మీరు ఏదైనా సరే లోన్ యాప్కి అప్లై చేసేటప్పుడు యాప్ ఉంది కదా అనేసి డీటెయిల్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డేటా అనేది ఎంటర్ చేద్దాం, లోన్ వస్తుందా అనేసి మీరు డేటా అనేది మీరు ఊరికి టైం పాస్కి ఎంటర్ చేసినా కూడా లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో పడుతుంది. మీరు కంపల్సరీ విత్ ఇన్ 7 days లో మీరు ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ ఛార్జెస్ అన్ని డీటెయిల్స్ అనేటివి మీరు ఎక్స్ట్రాగా పే చేసి ఈ లోన్ యాప్ సంబంధించి అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు డేటా అనేది అలౌ చేయాల్సి ఉంటుంది. మీ పర్మిషన్స్, మీ కాంటాక్ట్ నెంబర్స్, మీ పర్సనల్ ఫోటోస్ అన్ని కూడా వీళ్ళు డేటా అనేది కలెక్ట్ చేస్తారు. కాబట్టి ఒకరికి 2 సార్లు మీ ఇది ఫీడ్బ్యాక్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ఫ్రాడ్ యాప్, చైనీస్ యాప్, వితౌట్ మై పర్మిషన్ మనీ ట్రాన్స్ఫర్ టు ది మై బ్యాంక్ అకౌంట్ అనేసి చాలా మంది అయితే ఆ కంప్లైంట్లు అయితే ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. ఈ లోన్ యాప్కి అయితే మీరు కంపల్సరీ ఈ లోన్ యాప్కి అయితే మీరు లోన్కి అయితే అప్లై చేయొద్దండి. ఎవరైనా
ఎవరైనా సరే లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే జెన్యూన్గా మనకు బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్లో కానీ జెన్యూన్ లోన్ యాప్స్కి ఎలా లోన్ అప్లై చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ జెన్యూన్ వీడియోస్కి మాత్రమే చూసి మీరైతే లోన్కి అప్లై చేసుకోండి. ఇలాంటి చైనీస్ యాప్లో, ఫ్రాడ్ యాప్లో మీరు లోన్కి అయితే అప్లై చేసుకుంటే మీరే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.